మనం ప్రతిరోజు టెక్నాలజీతో ఇంటరాక్ట్ అవుతాం కదా. ఒక స్మార్ట్ ఫోన్ను స్వైప్ చేయడం దగ్గర్నుంచి వాయిస్ అసిస్టెంట్ని ఏదైనా అడగడం వరకు ఈ మనుషులకి మెషీన్లకి మధ్య సంభాషణ ఎంత సహజంగా, దాదాపు కనిపించినంతగా మారిపోయింది. కానిదిప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు చాలా కష్టంగా, భౌతికంగా ఉండేది. ఈరోజు మనం ఈ ఇంటర్ఫేస్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. అంటే అది ఎలా మన జీవితాల్లో ఇంత సులభంగా కలిసిపోయిందో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చర్చిస్తామంటే అసలు హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఆ తర్వాత ఆదేశాలిచ్చే పాత రోజుల గురించి, విజువల్ జీయూఐ విప్లవం, తర్వాత వచ్చిన అడాప్టివ్ ఏఐ, మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, చివరిగా ఈ ప్రయాణాన్ని ఒకసారి సింపుల్గా రీక్యాప్ చేద్దాం. మొదటగా అసలు ఈ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అంటే ఏమిటో చూద్దాం. ఇది చాలా ప్రాథమికమైన విషయం. ఎందుకంటే ఇది అర్థమైతేనే టెక్నాలజీతో మన బంధం ఎంతగా మారిందో మనకు పూర్తిగా అవగతమవుతుంది. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లేదా సింపుల్గా హెచ్సిఐ, దీన్ని ఒక వంతెనలా ఊహించుకోండి. ఒకవైపు మన మెదడు, దాని ఆలోచన విధానం, సహజమైన పద్ధతులు, మరోవైపు కంప్యూటర్, దాని బైనరీ లాజిక్ అంటే సున్నాలు ఒకట్లు. హెచ్సిఐ ఏం చేస్తుందంటే ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చడానికి ప్రయత్నిస్తుంది. టెక్నాలజీని మనకు అనుకూలంగా, సులభంగా, సమర్థవంతంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మన ఆలోచనలకి, మిషీన్ చేసే పనికి మధ్య దూరాన్ని తగ్గించడమే దీని లక్ష్యం. సరే, ఇప్పుడు మనం కంప్యూటింగ్ ప్రారంభమైన రోజులకు వెళ్దాం. ఆ రోజుల్లో మనుషులకి, మెషీన్లకి మధ్య సంభాషణ ఒకే వైపు ఉండేది. అంటే మెషీన్కి తగ్గట్టు మనిషే మారాలి, దాని నియమాలకు తలొగ్గాలి, మొత్తం భారం యూజర్ మీదే ఉండేది. చూడండి, మన ప్రయాణం పంచ్ కార్డ్లతో మొదలయింది. అంటే పేపర్ కార్డ్ల మీద రంధ్రాలు చేసి ప్రోగ్రామింగ్ చేసేవాళ్లు. ఇది పూర్తిగా శారీరక శ్రమ, చాలా నెమ్మదిగా ఉండేది. ఆ తర్వాత 1960ల మధ్యలో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే సిఎల్ఐ వచ్చింది. ఇక్కడ మనం టెక్స్ట్ కమాండ్స్ టైప్ చేసి కంప్యూటర్తో మాట్లాడగలిగాం. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ముందడుగు. కానీ ఇది వాడాలంటే ప్రత్యేకమైన నాలెడ్జ్ అవసరం. ఇక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 1970లోనే జాక్వెజ్ విడాల్ అనే వ్యక్తి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే పదాన్ని వాడారు. అంటే అప్పుడే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే పంచ్ కార్డ్లైనా, కమాండ్ లైనైనా ఈ రెండింట్లోనూ మనిషే మెషీన్ భాష నేర్చుకోవాలి, దాని రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే మెషీన్ మన దగ్గరకు రాలేదు, మనమే దాని ప్రపంచంలోకి వెళ్లాల్సొచ్చింది. ఇంటర్ఫేస్ అనేది ఒక అడ్డంకిలా ఉండేది. కానీ ఆ తరువాత ఒక పెద్ద మార్పొచ్చింది, ఒక విప్లవం లాంటిది. ఇక్కడ్నించే ఇంటర్ఫేస్లను మెషిన్ కోసం కాకుండా మనిషి కోసం డిజైన్ చేయడం మొదలుపెట్టారు. చెప్పాలంటే మెషీన్ మనిషిని అర్థం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసింది. అదే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేదా జీయూఐ. దీనికి పునాది వింప్ పారాడైమ్. అంటే విండోస్, ఐకాన్స్, మెనూస్ మరియు పాయింటర్. ఇది ఏం చేసిందంటే మనకు తెలిసిన భౌతిక ప్రపంచాన్ని కంప్యూటర్ స్క్రీన్ మీదకు తెచ్చింది. ఉదాహరణకి డెస్క్టాప్, ఫైల్, ఫోల్డర్ ఇలాంటి పదాలు. దీనివల్ల టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. కమాండ్స్ గుర్తుపెట్టుకునే బదులు స్క్రీన్ మీదున్న ఐకాన్ని చూసి గుర్తించడం మొదలుపెట్టాం. మొదటిసారిగా టెక్నికల్ నాలెడ్జ్ లేనివాళ్లు కూడా కంప్యూటర్ వాడగలిగారు. ఈ మార్పుకు బీజం 1968లో పడింది. డగ్లస్ ఎంగల్బాట్ ఇచ్చిన ఒక డెమో. దీన్ని ద మదర్ ఆఫ్ ఆల్ డెమోస్ అంటారు. ఇది చాలా కీలకమైన ఘట్టం. ఎందుకంటే మౌస్, మల్టిపుల్ విండోస్, హైపర్ టెక్స్ట్ ఇలాంటివన్నీ మెయిన్ స్ట్రీమ్ అవ్వడానికి చాలా ఏళ్ల ముందే ఆయన చూపించేశారు. అది భవిష్యత్తుకు ఒక ప్రివ్యూ లాంటిది. రాబోయే ఎన్నో ఏళ్లకు టెక్ ఇండస్ట్రీకి దారి చూపింది. ఆ విజన్ నిజం అవ్వటానికి కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు ఇవి. జెరాక్స్ ఆల్టో డెస్క్టాప్ అనే కాన్సెప్ట్ను మొదటిసారి చూపించింది. తర్వాత జెరాక్స్ స్టార్ దాన్ని ఇంకా మెరుగుపర్చింది. కాని దాన్ని సామాన్యుడి దగ్గరకు తీసుకెళ్లింది మాత్రం 1984లో వచ్చిన యాపిల్ మ్యాకింటోష్. ఆ తర్వాత 1990లో విండోస్ 3.0 రావడంతో జీయూఐ ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ అయిపోయింది. ఇది కేవలం టెక్నాలజీ ప్రయాణం కాదు, టెక్నాలజీని అందరి చేతుల్లోకి తీసుకురావడానికి జరిగిన ఒక పరిణామం. సరే, జీయూఐ మనకు కంప్యూటర్తో మాట్లాడటానికి ఒక విజువల్ లాంగ్వేజ్ ఇచ్చింది. కానీ ఆ లాంగ్వేజ్ స్టాటిక్గా అంటే స్థిరంగా ఉండేది. ఇప్పుడు మనం మరో కొత్త దశలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ఇంటర్ఫేస్లు స్థిరంగా ఉండవు. అవి మనల్ని అర్థం చేసుకుంటాయి,
మన అవసరాలను అంచనా వేస్తాయి, మన కోసం అవి మారుతూ ఉంటాయి. అవే అడాప్టివ్ ఇంటర్ఫేస్లు. ఇది నిజంగా ఒక ఫండమెంటల్ షిఫ్ట్. ఇంతకుముందు మనం మషీన్ను ఎలా వాడాలో నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఈ అడాప్టివ్ ఇంటర్ఫేసులతో మషీన్ మనతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటోంది. ఉదాహరణకు, ఒక మ్యూజిక్ యాప్ మన మూడ్ని బట్టి పాటల్ని సజెస్ట్ చేయడం. అది కేవలం మనమిచ్చే ఇన్పుట్కి స్పందించడం కాదు, మన అవసరాలను ముందే ఊహించి పనిచేస్తోంది. అయితే ఒక ఇంటర్ఫేస్ ఇలా అడాప్టివ్గా ఎలా మారుతుంది? మొదటిగా అది సెన్సార్ల ద్వారా డేటాను సేకరిస్తుంది. మన కదలికలు, మన వాయిస్, మన చుట్టూ ఉన్న వాతావరణం, ఇలాంటివన్నీ. తర్వాత ఎడ్జ్ ఏఐ అనే టెక్నాలజీ ఈ డేటాను అక్కడికక్కడే వేగంగా ప్రాసెస్ చేస్తుంది. దాని ఆధారంగా మన అవసరాలు ఏంటో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా యూఐని, అంటే స్క్రీన్పై కనిపించే విజువల్స్ని రియల్ టైంలో మారుస్తుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. దీని అప్లికేషన్స్ చాలా ముఖ్యమైన రంగాల్లో ఉన్నాయి. ఉదాహరణకి, కార్లలో డ్రైవర్ అటెన్షన్ తగ్గితే అనవసరమైన సమాచారాన్ని స్క్రీన్ మీద నుండి తీసేస్తుంది. అలాగే ఫ్యాక్టరీలలో ఆపరేటర్ ఒత్తిడిలో ఉన్నప్పుడు కంట్రోల్స్ సింపుల్గా మారుస్తుంది. అలాగే మిలిటరీ, మెడికల్ రంగాల్లో కూడా ప్రాణాలను కాపాడటానికి, తప్పులు జరగకుండా చూడటానికి ఈ అడాప్టివ్ ఇంటర్ఫేసులు చాలా కీలకం. ఇవి కేవలం సౌకర్యం కోసం కాదు, భద్రత కోసం. ఇప్పటివరకు మనం చూసినవన్నీ స్క్రీన్ల మీద కనిపించే ఇంటర్ఫేస్లు. కానీ ఇప్పుడు మనం దీని తరువాతి దశ గురించి మాట్లాడుకుందాం. బహుశా ఇదే చివరి దశ కావచ్చు. అదేంటంటే, ఇంటర్ఫేస్ అనేది పూర్తిగా కనుమరుగై మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చివరికి మన శరీరంలోనే కలిసిపోవడం. ఈ భవిష్యత్తు విజన్నే యాంబియంట్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటారు. ఇక్కడ టెక్నాలజీ మన కంటికి కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. ఉదాహరణకు, మనం ఒక రూంలోకి వెళ్లగానే మన మూడ్కి తగ్గట్టు లైటింగ్, మ్యూజిక్ ఆటోమేటిక్గా సెట్ అవ్వడం. అంటే టెక్నాలజీ అనేది మన అవసరాలను ముందే ఊహించి సైలెంట్గా సహాయం చేసే ఒక అదృశ్య శక్తిలా పనిచేస్తుంది. ఇక టెక్నాలజీ మన శరీరంలో కలిసిపోవడానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, అంటే బీసీఐ. ఒకప్పుడు ఇది సైన్స్ ఫిక్షన్ లాంటిది. కానీ 2004లో మాథ్యూ నాగ్లే అనే వ్యక్తి తన ఆలోచనలతోనే కంప్యూటర్ కర్సర్ని కంట్రోల్ చేసి చూపించారు. ఇది పక్షవాతంతో బాధపడేవాళ్లకి ఒక కొత్త ఆశనిచ్చింది. ఇప్పుడు న్యూరాలింక్ లాంటి కంపెనీలు ఈ టెక్నాలజీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మన శరీరంలో కలవాలంటే అది మన చర్మంలాగే సాగే గుణం, మృదుత్వం కలిగి ఉండాలి. ఈ స్లైడ్లో చూస్తున్న మెటీరియల్స్ సరిగ్గా అదే పనిచేస్తున్నాయి. లిక్విడ్ మెటల్స్, సిల్వర్ నానోవైర్స్, ఇంకా దెబ్బతగిలిన దానంతట అదే బాగుచేసుకునే ఈ స్లైమ్ లాంటివి. ఇవి గట్టిగా ఉండే హార్డ్వేర్కి, మనం మృదువైన శరీరానికి మధ్య వారధిలా పనిచేస్తున్నాయి. ఇవే భవిష్యత్ బయో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీకి పునాదిరాడు. సరే, ఇప్పటిదాకా మనం చర్చించిందంతా ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఈ మొత్తం హెచ్సిఐ ప్రయాణాన్ని గమనిస్తే అది ఒకే ఒక్క దిశగా, అంటే అదృశ్యం వైపుగా సాగుతోందని మనకర్థమవుతోంది. మొదట పంచ్కార్డ్ల దశలో మనిషే మెషీన్ కోసం మారాల్సొచ్చింది. ఆ తర్వాత కమాండ్ లైన్ దశలో మనం మెషీన్ భాష నేర్చుకోవాల్సొచ్చింది. జీయూఐ వచ్చిన తర్వాత మెషీన్ మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు అడాప్టివ్ ఏఐతో మెషీనే మనకు అనుగుణంగా మారుతోంది. ఇక చివరిగా బీసీఐ ఇంకా ఏఎంఐతో మెషీన్ మనలో, మన చుట్టూ కలిసిపోతోంది. సో ప్రతి దశలోనూ భారం మనిషి మీద నుంచి మెషీన్ మీదకు మారుతూ వచ్చింది. అయితే ఈ ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇంటర్ఫేస్ పూర్తిగా అదృశ్యమైపోయినప్పుడు అసలు మనిషి ఎక్కడ ముగుస్తాడు? మెషీన్ ఎక్కడ మొదలవుతుంది? ఈ రెండింటి మధ్య గీతను మనం ఎక్కడ గీస్తాం? ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. దీని గురించి ఆలోచించండి.